చంద్రఘంటా దేవి కథ తెలుగులో చంద్రఘంటా దేవి శక్తి అవతారంగా మాతృదేవి రూపంలో పూజించబడుతున్నాయి. ఈ దేవి హిమాలయాలలో నివసిస్తూ దుర్గామాత యొక్క అవతారాలలో ఒకటి. ఆమె పేరు చంద్రఘంట అని అనడానికి కారణం ఆమె భ్రూణంపై సన్నని చంద్రబింబం ఉండటం. చంద్రఘంటా దేవి తమలను రక్షించుకోసమే ప్రజల మధ్య ప్రవేశించారు. కురుక్షేత్ర యుద్ధంలో అహంకారంతో ఉన్న దానవులను చంపేందుకు మరియు ధర్మం కాపాడేందుకు ఆమె యుద్ధం ప్రారంభించింది. ఆమెని చూసిన దుర్గామాత యొక్క అనుచరులు ఆమెను ఆదరిస్తున్నారు. ఆమె చేతుల్లో కంకణం, త్రిశూలం, తలవాట మరియు ఇతర ఆయుధాలు ఉంటాయి. తద్వారా ఆమె శక్తివంతమైన యోధురాలుగా మారారు. చంద్రఘంటా దేవి తన భక్తులకు భయాలను తొలగించి శాంతి మరియు సౌభాగ్యాన్ని అందిస్తారు. తన భక్తుల అభ్యర్థనను ఆమె ఎప్పుడూ సీరియస్గా స్వీకరిస్తుంది. దీనివల్ల ఆమె పూజించడం ద్వారా శక్తి, ధైర్యం మరియు భక్తిని పొందుతారు. ఈ విధంగా చంద్రఘంటా దేవి భక్తులపై సదా కరుణ మరియు ప్రేమతో ఉంటారు మరియు వారికి మార్గదర్శకత్వం ఇవ్వడం ద్వారా సకల శుభాల్ని కలిగిస్తారు.